ఫ్రెండ్స్, సైబర్ సెక్యూరిటీలో జాబ్స్కి మీరు అప్లై చేస్తున్నారా? కానీ రిప్లేస్ మాత్రం రావట్లేదా? అయితే మనం ఎక్కడో ఒక చిన్న తప్పు చేస్తున్నాం. చాలామంది థౌజండ్స్ ఆఫ్ రూపీస్ పెట్టి ఎన్నో కోర్సులు తీసుకుంటారు, యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ చూస్తుంటాం, చాలా జాబ్స్కి అప్లై చేస్తుంటాం. కానీ ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ మాత్రం రాదు. దీనికి ఇష్యూ మనలో లేదు, మన అప్రోచ్లో ఉంది. సో ఈ వీడియోలో నేను 2026లో సైబర్ సెక్యూరిటీలో రోల్స్కి ఎలా అప్లై చేయాలి, వాటిని ఎలా క్రాక్ చేయాలి, ఒక 4 స్టెప్ ప్రాసెస్ రోడ్ మ్యాప్ అయితే ఇస్తాను. సో దీన్ని కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ 100% పెరుగుతాయి. అండ్ దీంట్లో చాలామంది కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. సో అవేంటి, వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, మనం ఎలా అప్లై చేయాలని చెప్పేసి ఈ వీడియోలో చెప్తాను. సో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి, లేదంటే మీకు అర్థం కాకపోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సైబర్ సెక్యూరిటీ అనేది డైరెక్ట్ ఎంట్రీ లెవెల్ ఫీల్డ్ కాదు. ఒక సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో తెలియకపోతే దానికి మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేం. సో మన ఫండమెంటల్స్ ఎప్పుడైనా సరే స్ట్రాంగ్గా ఉండాలి, లేకపోతే మనకి రిజెక్షన్స్ తప్ప రిజల్ట్ మాత్రం ఏమీ రాదు. సో స్టెప్ 1, సెక్యూరిటీ ప్లస్ సర్టిఫికేషన్. చాలామంది ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే సెక్యూరిటీ ప్లస్ సర్టిఫికేషన్ చేసి డైరెక్ట్గా సైబర్ సెక్యూరిటీ రోల్స్కి అప్లై చేస్తారు. సో ఇలా చేస్తే డైరెక్ట్గా జాబ్ మనకి రాదు. మళ్ళీ చెప్తున్నా, డైరెక్ట్గా జాబ్. మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ సెక్యూరిటీ ప్లస్ సర్టిఫికేషన్ చేయాలి. దీనికి మీరు ఒక 30 to 60 days టైం పెట్టుకొని డైలీ ఒక 3 to 4 hours అలా టైం స్పెండ్ చేయండి. యూట్యూబ్లో మనకి ఎన్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి, దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, సర్టిఫికేషన్ ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి, మనకి ఎన్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. సో దానికి ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇంకొంతమంది అడిగే డౌట్స్ ఏంటి అంటే A+ సర్టిఫికేషన్, నెట్వర్క్ ప్లస్ సర్టిఫికేషన్ ఇవి కూడా చేయాలా అని చెప్పేసి. సో అవన్నీ కంపల్సరీ కాదు. సెక్యూరిటీ ప్లస్ సర్టిఫికేషన్ చేస్తే ఏంటి అంటే ఇది ఐటీ ఫీల్డ్లో ఎంటర్ అవ్వడానికి మీకు ఒక పాస్పోర్ట్ లాంటిది. సో ఇది చేస్తే మీకు నెట్వర్కింగ్ అంటే ఏంటి, సర్వర్ ఫండమెంటల్స్ అంటే ఏంటి, ఐటీ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా మీరు ఇన్డెప్త్లో నేర్చుకోగలుగుతారు. సో ఓకే, ఇప్పుడు మనం సర్టిఫికేషన్ చేసాం, నెక్స్ట్ ఏం చేయాలి? డైరెక్ట్గా అప్లై చేస్తే మనకి జాబ్ అయితే రాదు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే బేసిక్ ఐటీ జాబ్కి అప్లై చేయాలి. సో ఇది ఇక్కడ క్రిటికల్ పాయింట్. సో అందరూ వెళ్ళే వేలో డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసి రిజెక్షన్స్ పొందే బదులు బేసిక్ ఐటీ జాబ్లో జాయిన్ అయితే ఏంటి అంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ దీంట్లో మీరు రియల్ వరల్డ్ నెట్వర్క్స్, సర్వర్స్, ట్రబుల్ షూటింగ్ ఇవన్నీ కూడా ఇన్డెప్త్గా నేర్చుకుంటారు. సో సైబర్ సెక్యూరిటీలో మంచి కెరీర్ స్టార్ట్ చేయడానికి దీనికంటే బెస్ట్ ట్రైనింగ్ గ్రౌండ్ ఇంకొకటి దొరకదు మనకి. సో ఒక 6 to 8 months ఐటీ జాబ్లో కంటిన్యూ అవ్వండి. సో అప్పుడు మీ ఫండమెంటల్స్ని రాక్ సాలిడ్గా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ 3, AI ప్రాజెక్ట్స్. సో ఇప్పుడు మనకి సర్టిఫికేషన్ ఉంది, ఐటీ జాబ్ చేసాం. సో మనం ఎప్పుడైతే ఈ 6 to 8 months మనం ఐటీ జాబ్ చేస్తూ వచ్చామో సైడ్లోనే ఏఐని హెల్ప్ తీసుకొని ఏఐని యూజ్ చేసి రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ చేయడం స్టార్ట్ చేయండి. లైక్ మాల్వేర్ శాండ్ బాక్స్, అంటే మాల్వేర్ ఎలా వర్క్ అవుతుందో అనలైజ్ చేసి చెప్పే ఒక సెటప్ అన్నమాట. తర్వాత ఫిషింగ్ డిటెక్టర్, లైక్ ఫేక్ ఈమెయిల్స్ని డిటెక్ట్ చేస్తుంది. ట్రాఫిక్ అనలైజర్, నెట్వర్క్ లాగ్స్ని చెక్ చేసే సిస్టమ్. సో ఇలాంటివి రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ చేయండి. సో మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. మీకు కోడింగ్ అంత పర్ఫెక్ట్గా రాకపోయినా ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో ఏఐ డిమాండ్ అయితే చాలా పెరిగిపోయింది కాబట్టి ఏఐని యూజ్ చేసి, ఏఐ టూల్స్ని యూజ్ చేసుకొని మీరు ఈ ప్రాజెక్ట్స్ అయితే చేయండి. సో మీకు కంప్లీట్గా కోడ్ టైప్ చేయడం రాకపోయినా చూసి ఆ కోడ్ని అర్థం చేసుకోగలిగితే, ఆ కోడ్లోని ఎర్రర్స్ ఫిక్స్ చేయగలిగితే, సో దట్స్ ఎనఫ్. నౌ స్టెప్ 4, జాబ్స్కి ఇప్పుడు అప్లై చేయడం. సో ఇప్పుడు మీకు సెక్యూరిటీ ప్లస్ సర్టిఫికేషన్ ఉంది, ఐటీ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంది, అండ్ వాటితో పాటు ఏ ప్రాజెక్ట్స్ కూడా, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ కూడా చేశారు. సో ఇప్పుడు మీరు జాబ్స్కి అప్లై చేయాలి. లైక్ సాక్ అనలిస్ట్, వల్నరబిలిటీ అనలిస్ట్, జూనియర్ సెక్యూరిటీ ఇంజనీర్, ఇలాంటి రోల్స్కి మీరు కాన్ఫిడెంట్గా అప్లై చేయొచ్చు. సో మీ ఇంటర్వ్యూయర్కి నేను చాలా చదివాను, అది చదివాను అని చెప్పే బదులు మీరు ఏవైతే ప్రాజెక్ట్స్ చేశారో అవన్నీ గిట్హబ్లో పెట్టుకోండి. సో వాటిని చూపించండి, నేను ఇలాంటి ప్రాజెక్ట్స్ చేశాను, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ చేశాను ఏ హెల్ప్తో. వాళ్ళకి మీ వర్క్ అదంతా కూడా చూపించండి. మొత్తం మాట్లాడే బదులు మీ వర్క్ ఏంటి, మీ రిజల్ట్స్ అవన్నీ చూపించండి. సో ఇలా కనుక మీరు చేస్తే మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ 100% పెరుగుతాయి. సో రోడ్ మ్యాప్ అయితే గుర్తుందిగా, ఫస్ట్ సెక్యూరిటీ ప్లస్ సర్టిఫికేషన్, తర్వాత ఐటీ జాబ్, వాటితో పాటు సైడ్లో ఏఐ ప్రాజెక్ట్స్, దాని తర్వాత సైబర్ సెక్యూరిటీ రోల్స్కి అప్లై చేయడం. సో దీన్ని కనుక మీరు ఫాలో అయితే
100% సైబర్ సెక్యూరిటీలో మీరు మంచి కెరీర్ అయితే స్టార్ట్ చేయగలుగుతారు. సో దీంట్లో మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, ఎందుకంటే దాంట్లో ఒక్కరికైనా హెల్ప్ అవ్వచ్చు. సో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ ఇప్పటి నుంచి నేను ప్రతిరోజు పెడుతూనే ఉంటాను. సో అవే మిస్ అవ్వద్దంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.